హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి పల్లెటూరు పిల్ల. సో మీకైతే ఒక మంచి టూరిస్ట్ ప్రాంతం అయితే చూపిస్తానండి. మన శ్రీకాకుళంకి దగ్గరలో ఉన్న చంద్రగిరి అనే ప్రాంతంలో మినీ టిబెట్ అయితే కనిపిస్తుందండి. సో అక్కడ మినీ యొక్క ప్రజలు, వారి యొక్క కల్చర్ మొత్తం మీకైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేయండి. అయితే 1959లో చైనా దేశస్తులేమో టిబెట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఈ టిబెట్ ప్రాంతం ఏమో ఇండియాకి అయితే వలస అయితే వచ్చారండి. అందులో ఒడిశాలో అయితే కొంతమంది అయితే ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతమే మినీ టిబెట్ అయితే పిలుస్తారు. ఇక్కడ మినీ టిబెట్లో ఉండే కల్చర్ మొత్తం అయితే మీకైతే చాలా క్లియర్గా చూపించవచ్చండి. అక్కడ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏ దేవుని కొలుస్తారో మొత్తం కూడా ఈ టిబెట్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా ప్రజలు కూడా సన్యాసులుగా ఉంటారండి. గర్ల్స్, బాయ్స్ కూడా. గర్ల్స్ మాత్రం ఒక మందిరం టైప్ అయితే ఉంటుంది. అది వాళ్ళ యొక్క జీవన విధానం, వారు చేసే పనులు మొత్తం అయితే కనిపిస్తాయండి. బాయ్స్ కూడా సేమ్, వాళ్ళకైతే మ్యారేజ్ కానీ ఏమీ జరగవు. చూడండి గర్ల్స్ యొక్క క్యాంటీన్ చూడండి ఎలా ఉందో. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అక్కడైతే జనాలు అయితే లేరు. సో ఇదైతే మొత్తము ఇందిరమ్మ కాలనీలో అప్పుడు వీళ్ళకైతే ప్లేస్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంక నేపాల్, జపాన్ ఈ కుటుంబాలు కూడా వలస అయితే వచ్చేసాయి. గ్రామాలుగా ఏర్పాటు అయితే చేసుకున్నాయి. ప్రశాంతంగా జీవితం అయితే వీళ్ళైతే గడుపుతారండి. సో ఇంకా బాయ్స్ సపరేట్గా వాళ్ళకైతే మ్యారేజ్ కానీ ఎటువంటి ఏమీ లేకుండా అయితే బతుకుతారు. వాళ్ళ యొక్క జీవన విధానం మార్నింగ్ అయితే 5కి లేచి ఇంకా వాళ్ళు ఇంకా పలకర చేసి వాటర్ తాగి ఫుడ్ అయితే తీసుకుంటారు. మనలాంటి ఫుడ్ కాదండి, ఆకులు అలములు అయితే తీసుకుంటారు. ఇది చూడండి మినీ టిబెట్ యొక్క షాప్స్ అండి. ఇక్కడైతే స్వెటర్లు కానీ ఆల్ ఐటమ్స్ కూడా అమ్ముతారు. మొత్తం కూడా చాలా బాగుంటాయండి. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ మినీ టిబెట్లో అయితే. వీళ్ళ యొక్క జీవన విధానం ఇదేనండి. ఇక్కడైతే ఇలాంటి షాప్స్ ఇలాంటివి తయారు చేసుకొని ఫుడ్ ఐటమ్స్ కానీ జొన్నలు ఇలాంటివి పండించుకొని ఇక్కడైతే జీవన విధానం అయితే గడుపుతారండి. ఇంకా ఫ్యామిలీలు సపరేట్గా ఉంటాయి. ఓన్లీ సన్యాసులుగా ఉన్నోళ్ళు మాత్రమే, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సపరేట్గా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి 10 km అలా దూరం అయితే ఉంటుంది. ఇదైతే క్యాంటీన్ అండి. చూడండి ఇక్కడ ఐటమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం మన సైడ్లో ఉన్నట్టయితే ఉండవు, కొంచెం తినలేము కూడా ఈ ఐటమ్స్. చూడండి వీళ్ళకి అక్కడైతే చాలామంది ఇండియన్సే వస్తారండి ఈ టూరిస్ట్ ప్రాంతానికి. అయితే చాలా నీట్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ ఉంటే ప్రశాంతంగా కానీ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసుకున్నారండి ఇవన్నీ కూడా. ఇంకా వాళ్ళు దీపాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. వాళ్ళు ఈ మందిరాన్ని పవిత్రంగా అయితే చూస్తారు. మనం గుడిలో చూడండి చుట్టూ తిరుగుతాము, ఇలా వీళ్ళు చుట్టూ తిరుక్కొని అయితే రౌండ్ షేప్లో ఇలా తిప్పుతారండి. ఆ సౌండ్స్ ఆ దేవుడికి వినిపిస్తుందని. దీని నేమ్స్ అయితే నాకైతే తెలియదండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ బుద్ధుడిని అయితే పూజిస్తారండి. లోపల కూడా బుద్ధుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. మీకైతే మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా చూడండి ముసలి ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు ఆ దేవుణ్ణి ఎంత బాగా కొలుస్తున్నారో. వాళ్ళకి ఇంకా మనలాంటి ఫుడ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎనర్జీ కూడా చాలా బాగుంటుందండి. మేము వెళ్ళేటప్పుడు మాత్రం చాలామంది జనాలు అయితే ఉన్నారు. లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం అంతగా లేరండి. బయట అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఈ ఫోన్స్ ఎలవ్ లేదండి, అందుకే కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. చూడండి ఇంకా దీపాలు చూడండి, బాటిల్స్లో ఫ్లవర్స్ అలా పెట్టేసి దాని లోపల వాటర్ అయితే వేశారు. ప్రతిది కూడా వాళ్ళ టిబెట్ దేశం ఎలా ఉంటుందో మొత్తం కూడా ఇక్కడైతే చూపించారండి. ఇంకా మేమైతే మళ్ళీ బాయ్స్ ఏరియాకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఓన్లీ జెంట్సేనండి. మీకు ముందు చూపించిందంతా గర్ల్స్. వాళ్ళు ఓన్లీ మ్యారేజ్ కానీ ఎలాంటి రిలేషన్ కానీ ఏమీ ఉండవు. మార్నింగ్ లేగడం, ఇలా వాళ్ళ కార్యక్రమాలంతా చేశాక ఇలా బుక్స్ అయితే చదువుకుంటారండి గర్ల్స్ అయితే. ఇంకా జెంట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ప్రతిది కూడా టికెట్ అండి. టికెట్ తీసి లోనికి వెళ్ళాలి. వాళ్ళైతే చెప్తారు ఫోన్స్ అయితే అంతగా వాడొద్దని. ఇంకా మీకు చూపించడం కోసమైతే నేనైతే చాలా సీక్రెట్గా అయితే ఈ వీడియో అయితే తీశాను. చూడండి టూరిస్టులు ఎంతమంది ఉన్నారో. మీరు ఎక్కడున్నా ఈ మినీ టిబెట్ మాత్రం టూరిస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి అయితే చూడండి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి. టిబెట్ యొక్క డిసిప్లిన్ కానీ వారు చేసే అలవాట్లు కానీ చాలా బాగుంటాయి.
ఇది గజపతి డిస్ట్రిక్ట్ అండి. ఇది మొత్తం కూడా అప్పట్లో వచ్చి ఇక్కడైతే వీళ్ళు బాగా స్థిరపడిపోయారండి. నిజంగా మన దగ్గర ఈ ఒరిస్సాలో ఇంత మినీ టిబెట్ ఉందని నాకైతే తెలియదండి. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం వల్ల ఇదైతే చూసాము. భలే ఉందండి. చూడండి, బాయ్స్ అయితే ఓన్లీ బుక్సే అయినా ఇలా రిలేషన్ ఏం లేకుండా సింగిల్గా లైఫ్ గడపడం అంటే చాలా కష్టం అండి. మనకి ఒక్కరోజు అమ్మ లేకుండా నాన్న లేకుండా అయితే మనమైతే ఉండలేము. వీళ్ళైతే లైఫ్ లాంగ్ ఇలానే అండి. వాళ్ళు తోచింది ఏదో వ్యవసాయం చేసుకుంటూ అయితే ఉంటారు. ఇతనికైతే అడుగుతున్నాము, మీరు మ్యారేజ్ చేసుకుంటారా, ఇక్కడ ఏమేమి చేస్తారని. అతనైతే చెప్తున్నారు, ఏ మ్యారేజ్ కానీ ఏమీ ఉండదు, ఇలా మార్నింగ్ లేచి ఇలా చేసి, మీకైతే ముందు వీడియోలో చెప్పేశాను కదండి, ఇలా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేశాక బుక్సేనండి. రోజు మొత్తం వాళ్ళు బుక్స్ అయితే చదువుతారు. వాళ్ళ పద్ధతి అలాంటివి అనమాట. ఇంకా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇలాంటి ప్రశాంతమైన జీవితం మనకి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మనం అలా ఒక్కరోజు కూడా ఉండలేము రిలేషన్ లేకుండా. ఇంకా వాళ్ళ భగవంతుడు చూడండి, బుద్ధుడు ఎంత బాగుందో. లోపలైతే వీడియో అయితే తీయడానికి అస్సలు ఒప్పుకోలేదండి. ఈ మినీ టిబెట్ మీకు ఎలా నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్ అండి.